అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయాని. నా ఛానల్ వచ్చి విజయ నరేష్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ వెలిగించేసుకున్నా. ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపులు వేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి, తాలింపులు ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, తాలింపులు వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకున్నాం. నేను ముందుగానే కొంచెం ఉప్పు, వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని చిక్కుడుకాయలు ఉడికించుకున్నాను అనమాట. ఒకసారి కలిపేసుకుందాం. చూసారా, ఇంకొంచెం వేగాలి. ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం బ్రౌనిష్గా వేగితే బాగుంటాయి అన్నమాట. చూసారా, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. నేను ముందుగా ఉప్పు, కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకున్నా. అంటే గ్లాస్ అంటే ఒక చిన్న గ్లాసు. కచ్చా బెచ్చగా ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించుకుంటే ఫ్రై అనేది ముద్దగా అయిపోద్ది, పొడి పొడి లాడదు. ఒకసారి కలిపేసుకున్నాం. సో కాసేపు వేయించుకుందాం. ఒకసారి కలిపేసుకుందామండి. ఇంకోసారి కలిపేసుకుందాం. చూసారా, ఆల్మోస్ట్ కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పొజిషన్లో మనం పసుపు, మనకు సరిపడా ఉప్పు వేసుకుందాం. పసుపు చిటికెడు, అండ్ నేను ముందుగానే ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకున్నాను కదా, కొంచెం వేసుకుంటున్నా సాల్ట్. కలిపేసుకున్నాం. కొంచెం వేగనిద్దామండి. కలుపుకుందాం ఒకసారి. చూసారా, అయిపోయింది. కారం వేసుకుందాం. ఒక స్పూనున్నర కారం వేసుకుందామండి. ఫ్రై కదా, తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే
అలాగే ఎండు కొబ్బరి వేసండి కొంచెం టేస్ట్ వస్తుందండి. అలాగే మీకు కావాలంటే కారం వద్దు అనుకున్న వాళ్ళైతే వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఎండుమిర్చి మీకు ఎంత కారం కావాలో అంత చూసుకొని వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. మాకు ఇలా కారం వద్దు, ఓన్లీ ఎండుమిరపకాయలతో అంటే అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం వేయించుకుందాం మూత పెట్టుకుని, ఎందుకంటే ఆ పచ్చివాసన పోవాలి కదా, వేయించుకుందాం. ఒకసారి కలిపేసుకుందామండి. సరే అయిపోయింది. ఎలా పొడి పొడిగా ఎలా వచ్చిందో, ఏంటంటే మనం ఎక్కువ ఉడికించుకుంటే ముద్దగా అవుతుంది. కచ్చపచ్చిగా కొంచెం ఉడకనట్టుగా వేయించుకుంటే సరిపోద్ది. అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. నేను కొత్తిమీర ఎక్కువ వేస్తాను, మీరు కావాలంటే కొంచెం వేసుకోండి. నాకు కొత్తిమీర అంటే ఇష్టం. ఓకే డన్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఎలా చేయాలి, ఏ విధంగా అనేది. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.